రాజు పరీక్షితుడు పరమార్థం అంటే ఏమిటి అని అడిగిన ప్రశ్నకు శుక మహర్షి ఆనందంగా స్పందిస్తాడు. అతను ఇలా చెబుతాడు, పరమార్థం ఏంటంటే మానవ జన్మ ధన్యమైనది. ఈ శరీరం మనకు భగవంతుని సేవ కోసం లభించింది. కనుక ఈ అవకాశాన్ని వృధా చేసుకోకూడదు. ఇహలోక సుఖాలన్నీ తాత్కాలికం. పరమాత్మ నామస్మరణే శాశ్వతం. శ్రవణం, మననం, కీర్తనం వంటి భక్తి మార్గాలు మానవుని సత్యాన్ని చేరే మార్గాలు. భాగవతం కథల ద్వారా భక్తులు భగవంతుని స్వరూపాన్ని, గుణాలను తెలుసుకుంటారు. ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇది మోక్షానికి మార్గం. భక్తి యొక్క 9 మార్గాలు. నవవిధ భక్తి. శుక మహర్షి ఈ సందర్భంగా నవవిధ భక్తి మార్గాలను కూడా పరిచయం చేస్తాడు. శ్రవణం, భగవంతుని కథలు వినడం. కీర్తనం, భగవంతుని నామాన్ని పాడటం. స్మరణం, భగవంతుని జ్ఞాపకం చేసుకోవడం. పాదసేవనం. అర్చనం. వందనం. దాస్యం. సఖ్యం. ఆత్మనివేదనం. ఈ 9 మార్గాల ద్వారా మనిషి జీవితాన్ని ధర్మమయంగా, భక్తిమయంగా మార్చుకోవచ్చు. శుక మహర్షి చెప్పిన ఈ భాగవత తాత్విక సందేశం రాజా పరీక్షితుడిని మారుస్తుంది. అతడు మరణాన్ని కూడా ఓ ఉపదేశంగా, ఓ దీవెనగా స్వీకరిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.